వెల్కమ్ టు AP19 న్యూస్. ప్రజలకు సరైన సమాచారం అందడం మంచి పరిణామమని ప్రధాని మోదీ అన్నారు. ఈ వారంలో ఆర్టికల్ 370 మూవీ విడుదల కాబోతుందని విన్నట్లు తెలిపారు. సినిమా ఎలా ఉంటుందో తనకు తెలియదని చెప్పారు. దేశం మొత్తం కాశ్మీర్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. గత 70 ఏళ్లుగా నెరవేరని కలలను నెరవేరుస్తున్నానని తెలిపారు. దేశంలోని పలుచోట్ల IIM, IITలను వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. सुना है शायद इसी हफ्ते ये 370 को लेकर के कोई फिल्म आने वाली है. मुझे लगता है आपका जय जयकार होने वाला है पूरे देश में. मुझे पता नहीं है फिल्म कैसी है. मैंने कल ही कहीं किसी टीवी पे सुना कि ऐसी कोई 370 पे फिल्म आ रही है. अच्छा है, लोगों को सही जानकारी मिलने में काम आएगी. साथियों, ये 370 की ताकत देखिए. 370 जाने के कारण आज मैंने हिम्मत के साथ देशवासियों को कहा है कि अगले चुनाव में भाजपा को 370 दीजिए और NDA को 400 पार कर दीजिए. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం మంగళవారం సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ లబ్ధిదారులు పాల్గొన్నారు. ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం ద్వారా పల్నాడు జిల్లాలో 321 మంది జంటలకు 2,44,55,000 రూపాయలు ఖాతాల్లోకి జమ చేశారని తెలిపారు. పథకం గురించి అవగాహనకి ఒక చిన్న వీడియో క్లిప్. ఎంతో ఘన చరిత్ర కలిగిన జిల్లా కలెక్టరేట్ ఆధునీకరణకు కలెక్టర్ రాజాబాబు చేస్తున్న కృషిని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆధునీకరణ పనుల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు కలెక్టర్ రాజాబాబుతో కలిసి పేర్ని నాని మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆయన 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు, 3 ఏళ్ళు మించి ఉండేటువంటి ఉద్యోగం కూడా కాదు. ఇక్కడ కాదు, ఇంకో చోటకి వెళ్తారు. కానీ తను ఉన్న చోట ఈ గతమంతో గొప్ప ఘనమైంది ఈ ఆఫీసుని ఏదో ఒకటి చేయాలి, అందంగా చేయాలి. ఈ బందరు ప్రజలు కూడా మరి కలెక్టరేట్ ఇంత అందంగా ఉందని చెప్పని జిల్లా నలుమూల నుంచి ఇచ్చేవాళ్ళు కూడా ఒక చెట్టు అంటే ఒక బల్ల ఒక చోట కూర్చుంటాక కానీ, ఇట్లాగే స్పందనకు కూడా వచ్చి జనాలు ఎండలో నుంచునే పరిస్థితులు ఉన్నాయి. దాని నుంచి కూడా స్పందనకి పిటిషన్లు వెయిటింగ్ హాలు, పిటిషన్లకి ఒక రూమ్స్ ఏర్పాటు చేయటం, ప్రజలకు సౌకర్యం ఏర్పాటు చేయటం, మంచినీళ్ళు ఏర్పాటు చేయటం, ఇట్లా అనేక అంటే ప్రజల ఇక్కడ కలెక్టరేట్ కోసం సహాయం కోసం వచ్చేటువంటి, న్యాయం కోసం వచ్చేటువంటి ప్రతి ఒక్కరి ఆలనా పాలన కూడా చూస్తూ మరి 11-12 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కలెక్టరేట్ని సుందరీకరణ చేస్తున్నందుకు రాజబాబు గారు, సహజంగా ఎవరైనా ప్రతి ఒక్కళ్ళం ఒక స్థానంలోకి వస్తుంటాం, వెళ్తుంటాం. కానీ రాజబాబు గారు తనకు వచ్చినటువంటి ఈ స్థానంలో తను ముద్ర వేసుకుని మచిలీపట్నంలో ఇదివరకు AVS రెడ్డి గారు పనిచేశారు. ఈ రోజుకి AVS రెడ్డి గురించి చెప్తారు. ఎందుకంటే తన పనితీరు ద్వారా. శాంతిపురం మండలం మంటం సమీపంలో సీఎం సభ ఏర్పాట్లను మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ హంద్రినీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు అందిస్తున్న ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు. హంద్రినీవా కాలువ ద్వారా నియోజకవర్గంలోని 55 చెరువులకు నీరు అందిస్తామన్నారు. హంద్రినీవా కాలువ పనులపై దుష్ప్రచారాలు మానాలని అన్నారు. సీఎం సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పనులు పూర్తయినా నీళ్లు వస్తూ ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండవాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు. మేము చేసిన లైనింగ్ కూడా గతంలోనే చేసిందని చెప్తూ ఉన్నారు. సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక 2 నెలల ముందర చేశాము. మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి. వాస్తవాలు కెనాల్ పూర్తయిందా లేదా, పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా, పరమసముద్రం దగ్గర చెరువుకు నీళ్లు వదలడానికి లైనింగ్ పూర్తి చేశామా లేదా, దాదాపు 55 చెరువులకు మనము ప్రతి చోట కూడా తూములు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ తనను ప్రకటించిన తర్వాత తన విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలో అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారని,
నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ నిధులతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. స్థానిక 26వ డివిజన్లో నిర్మించనున్న సీసీ రోడ్ కమ్ డ్రైన్ నిర్మాణ పనులకు నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఖచ్చితంగా ఎక్కడ నీళ్లు నిలబడకూడదనే ఉద్దేశంతో వెంకటేశ్వర గారు మొన్న నన్ను ఇది ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా చేయాలని నన్ను కోరారు. వెంటనే నాకు క్యాండిడేట్ అనౌన్స్ చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొద్దిగా ఫండ్ కావాలి సార్, ఖచ్చితంగా మీరు ఒక యువకుడికి అవకాశం ఇచ్చారు, మీరు ఈ ఫండ్ ఇస్తే ఖచ్చితంగా ఎలక్షన్ ముందు నేను చేయగలిగాను, ఇంకా మున్ముందల డెవలప్మెంట్ చేయగలుగుతాను అని వాళ్ళకి చూపించుకోవడానికి నాకు ఆస్కారం ఉంటుందంటే చెప్పిన పిమ్మటే నాకు 20 కోట్ల ఫండ్ని శాంక్షన్ చేసి నీకు నచ్చిన చోట ఏ అభివృద్ధి కావాలో చేసుకో, తర్వాత కూడా మనం వచ్చి అభివృద్ధి చేస్తామని మాట కూడా ఇవ్వని ఒక మాట చెప్పి పంపించారు. ఆ మాట కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే 2-3 రోజుల్లో దాదాపు 3 కోట్ల రూపాయల పనులకు మనం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తద్వారా ఎన్నో వార్డులు వర్షం పడితే కొద్దిగా నీట మునిగే కానీ లేదా చారణాల నుంచి రోడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న వార్డులు చాలా వార్డులకి ఈరోజు మనం డెవలప్మెంట్ అనేది చూపిస్తాం జరుగుతున్నాం. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెరంగిపురం మండలంలోని హౌస్ గణేష్, పెరంగిపురం గ్రామాలలోని పలు పాఠశాలల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను మంగళవారం సబ్ రిజిస్ట్రార్ పివి నాగేశ్వరరావు, ఎంఈఓ సుబాని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలకు విద్యుత్ సౌకర్యం, గదుల్లో లైట్లు ఏర్పాటు చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిస్థితులు, పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన పవన్ ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమనడం వ్యభిచారంతో సమానమని ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా మహిళల ట్రాఫింగ్ జరుగుతుందని పవన్ ఆరోపించడంలో న్యాయం ఉందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ సిగ్గుపడాలని, ఆంధ్ర ఆడబిడ్డలకు జనసేనాని పవన్ క్షమాపణలు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆవేశంగా మాట్లాడినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా? ఒరేయ్ అని ఒక మాట అన్నాడా? నువ్వు ఒరే అంటావు, చెప్పుతో కొడతా, నా కొడక, నాలాంటి భాషే మాట్లాడతావు. నేను కామన్ మ్యాన్ని. పవన్ కళ్యాణ్, నువ్వు కామన్ మ్యాన్ కాదు, లెజెండ్వి. నువ్వు పార్టీ పెట్టావు, కాపుల కోసం పెట్టావు. ఎస్, నాకు తెలుసు. కాపుల దగ్గర అడిగావు. ఎస్, కాపులందరూ మనం ఒకటైపోవాలి, మనం ముఖ్యమంత్రి అవ్వాలి. వాళ్ళందరిని దగ్గర పెట్టుకున్నావు. పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఇవ్వమంటాం. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణిలు మంగళవారం విసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా గ్రామ వాలంటీర్లకు అవార్డులు అందజేశారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సికింద్రాబాద్ పరిధి లోత్కుంట వద్ద టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించడం కనిపించింది. అదే బస్సులో ఎక్కేందుకు పలువురు మహిళలు ప్రయత్నించగా ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఓ మహిళ అదుపు తప్పి బస్సు కింద పడ్డారు. డ్రైవర్ అప్రమత్తమై నిలిపివేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యల పరిష్కారం కోసం మచిలీపట్నం జిల్లా కలెక్టర్ ధర్నా చౌక్ వద్ద జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ మొండి వైఖరిపై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేస్తామని జేఏసీ జిల్లా చైర్మన్ ఉల్లి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిందాబాద్ ఏపీ జేఏసీ, జిందాబాద్ ఏపీ జేఏసీ, జిందాబాద్ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ, జిందాబాద్. థాంక్యూ సార్. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరోచనాలు అవటంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్లో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. వసతి గృహంలో మొత్తం 314 మంది ఉంటుండగా 42 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఆహారం విషపూరితం కావడం వల్లే సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. మైలవరం మండలం వెలవడం గ్రామంలో భాస్కర్ నగర్ కాలనీ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు రోడ్డుపై గోతులను తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.